వెల్కమ్ టు PM7 మీడియా. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా వచ్చిన చిత్రం పోకిరి. ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో ఉన్న రికార్డులన్నింటినీ తిరగరాసి ఇండస్ట్రీకి హిట్ గా నిలిచింది. 2006లోనే ఈ సినిమా 70 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి 40 కోట్ల నెట్ ను రాబట్టి రికార్డు సృష్టించింది. మహేష్ బాబు కెరీర్ లో మొత్తంలో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోవటమే కాదు, తిరుగులేని ఇమేజ్ ని క్రేజ్ ని సాధించి పెట్టింది. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా అన్ని సినీ పరిశ్రమల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు మహేష్ బాబు. వాస్తవానికి పూరి జగన్నాథ్ ఈ సినిమా కథను బద్రి సినిమాకు ముందే రాసుకున్నారు. ఆ సినిమా తీసి తర్వాత హీరోలు రవితేజ, పవన్ కళ్యాణ్ వీరిద్దరిలో ఒకరితో తీయాలనుకున్నారు. రవితేజను ఖరారు చేసుకుని సినిమా చేద్దామని అన్ని సిద్ధం చేసుకున్నారు. ఈలోపు రవితేజకి తమిళంలో సూపర్ హిట్ అయిన ఆటోగ్రాఫ్ చిత్రం రీమేక్ చేసే అవకాశం వచ్చింది. అద్భుతమైన సినిమా కావటంతో పోకిరి నువ్వు కాదనుకొని ఆటోగ్రాఫ్ కు సిద్ధమై ఆ సినిమా చేశారు రవితేజ. దీంతో అటు తిరిగి ఇటు తిరిగి ఈ కథ చివరకు మహేష్ బాబు వద్దకు చేరింది. అప్పుడు పోకిరి సినిమాకు పూరి అనుకున్న పేరు ఉత్తమ్ సింగ్, సన్ ఆఫ్ సూర్యనారాయణ. పంజాబ్ బ్యాక్గ్రౌండ్ ను తీసేసి స్థానికంగా ఉండే బ్యాక్గ్రౌండ్ పెట్టమని మహేష్ బాబు సూచించడంతో పూరి అలాగే చేశారు. తర్వాత సినిమా పట్టాలెక్కింది. హీరోయిన్ గా ముందు ఆయోషా టక్యాను అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె దీన్ని వదులుకుంది. దీంతో కంగనా రనౌత్ను అనుకున్నారు. ముంబైలో గ్యాంగ్స్టర్ సినిమాకు ఆడిషన్స్ జరుగుతుంది. దీంతో పాటు పోకిరి ఆడిషన్స్ కూడా హాజరైంది. 2 సినిమాలకు ఎంపిక కావడంతో పోకిరి వద్దనుకొని గ్యాంగ్స్టర్ కు ఓటేసింది. చివరకు ఇలియానాను తీసుకున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు, ఇలియానా జంట, వారి కెమిస్ట్రీ ప్రేక్షకులకు బాగా నచ్చింది. సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. రవితేజతో కానీ పవన్ కళ్యాణ్ తో కానీ తీసుంటే దానికి నిర్మాతగా నాగబాబును అనుకున్నారు. అయితే వారితో కుదరకపోవడంతో నాగబాబుకు కూడా అవకాశం చేజారింది. రవితేజ ఆటోగ్రాఫ్ చేయటంతో సోను సూద్ తో తీద్దామని పూరి అనుకున్నప్పటికీ బాక్సాఫీస్ లెక్కలు కుదరకపోవడంతో మహేష్ బాబు వద్దకే కథ చేరింది. అదృష్టం అంటే అలాగే ఉంటుంది.